నిమిషాలు 4 నిమిషాలు ఇంకొక 2 నిమిషాలు ఏంటంటే ఈ సంఘంతో మాకున్న ఆత్మీయ బంధం కూడా ఇంకో 2 నిమిషాలు 6 నిమిషాలు సమయం ఇస్తారు చెప్పినా మనది మనం చేద్దాం మన ఉద్యమకారులు. కాబట్టి ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వం వివిధ సంఘాలకు ఒక్కొక్క డేట్ పెట్టి మీరు రావచ్చు అని చెప్పింది. కానీ మా లాంటి వాళ్ళం చాలా మంది అసలు వాళ్ళ గడప కూడా పోలేదు. నేనే కాదు, కేసీఆర్ కూడా పోలేదు. అయితే విషయం ఏంటంటే ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమకారులకు గౌరవించే విధానము, వాళ్ళ ఆలోచనలను వాళ్ళని ప్రేమించి వాళ్ళతో మాట్లాడి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక సరైన కమిటీ అనేది ప్రభుత్వం వేయలేదు. ఒక పరిణతి చెంది ఒక కరెక్ట్గా కమిటీ వేసి ఉంటే అక్కడ ఎల్లబుద్ధి కూడా అవుతుంది అన్నట్టు. కాబట్టి ఏంటంటే విమలక్క గారి ఆహ్వానం ఒక మెసేజ్ చూసి ఈ ఫెడరేషన్ కి మనం గౌరవించాలంటే మనం వెళ్ళి తీరాలని చెప్పి మేము అన్ని పనులు పని చేసుకుని వచ్చాము వాస్తవానికి. అయితే వ్యక్తిగతంగా ప్రభుత్వం వ్యక్తిగతంగా నన్ను గుర్తించే అవసరం లేదు. ఎందుకంటే నాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేటే ఉన్నది. నేను ఇంటర్నల్ సినిమా తీసినా, ఏ టైంలో తీసినా, ఏం తీసినా, ఏముంది అనేది కూడా ఇప్పుడు కాకుండా ఇప్పుడు తొక్కి పెట్టిన తరతరాలకు కూడా అది ఉంటది. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ప్రభుత్వం గుర్తింపించే అవసరమే లేదు. కానీ మా ఆధ్వర్యంలో 2 సంఘాలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే మేము ఉద్యమం చేయడానికి రాలేదు, సినిమా తీసి మా పనులు మేము చేసుకోవడానికి వచ్చినాం. కానీ తర్వాత దిలీప్ గారు, విమలక్క గారు, కేశవరావు యాదవ్ గారు, బాపూజీ గారు, తర్వాత రాజన్న గారు, తర్వాత సుబ్రా బేగం గారు, వాళ్ళ స్నేహితురాలు స్నేహ, ఇంకా చాలా మంది ఉండేది. ఇదంతా కూడా ఒక ఉల్లాసంగా, ఒక హ్యాపీగా, ఒక తెలంగాణ సాధన కోసం ఒక ఆత్మీయంగా మేమందరం పనిచేసినాం. ఎప్పుడు చూసినా సాగరాలంలో కూడా మేమందరం కూర్చున్నప్పుడు యాదవ్ సార్తో పాటు ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి కాళ్ళు మొక్కుకుంటా అవన్నీ కూడా చాలా జోక్ ఉంటాయి, చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే ఒక 12 ఏళ్ళు పోయినా కూడా సేమ్ కంటిన్యూ అయినట్టే ఉన్నది. సేమ్ ఈ సంఘాలు ఇటు ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇదే నడుస్తుంది కానీ ఏం మార్పు రాలేదు. కాబట్టి ఏంటంటే నాకు కూడా ఏమనిపించిందంటే నాకు వ్యక్తిగతంగా గుర్తింపు లేకున్నా నేను 2 సంఘాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఒకటి తెలంగాణ ముస్లిం ఫోరం అని పెట్టినాం. ఎందుకంటే ఓవైసీ వాళ్ళప్పుడు రాయల తెలంగాణ కావాలన్నారు, ముస్లింలందరూ కూడా తెలంగాణ కోరుకుంటలేరు అన్నారు. అట్లాంటి టైంలో బట్టి ఓవైసీలదే కాదు ముస్లిం రిప్రజెంటేషన్, తెలంగాణలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు బట్టి సిటీకే పరిమితమైన వాళ్ళు అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి తెలంగాణ ముస్లిం ఫోరం పెట్టినాం. ఆ పెట్టిన తర్వాత తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినాం. దానికి అన్ని జిల్లాల కమిటీలు కూడా వేసినాం. ఎందుకంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి థియేటర్స్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలంటే తెలంగాణ రాకముందు నుంచి ఒక పోరాటం చేయాలని చెప్పి మేము దానికి ఒక సంఘం పెట్టినాం, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం. అయితే ఈ 2 సంఘాలు కూడా టఫ్ ఆధ్వర్యంలో వాళ్ళ ఫెడరేషన్ లో మాకు కూడా భాగస్వాములు వాళ్ళు మమ్మల్ని కలుపుకున్నారు, వాళ్ళే పిలిచారు, కలుపుకున్నారు, మమ్మల్ని రికగ్నైజ్ అప్పుడే చేసింది. కాబట్టి మేము ఆటోమేటిక్ గా వాళ్ళతో మాకు ఆత్మీయ బంధం ఏర్పడ్డది. కాబట్టి అందరం కలిసి పనిచేసినాం. ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది, ఒక ప్రభుత్వం పోయింది, రెండు పర్యాయాలు చేసి ఇంకో ప్రభుత్వం కూడా వచ్చింది. చలో మంచిదే. ఉద్యమకారుల గురించి రాజకీయంగానో ఎందుకో తెలియదు కానీ కమిటీ అయితే చేసింది. నా ఆలోచన ఏంటంటే కమిటీలో అప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు రికగ్నైజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు కమిటీలో ఉండుంటే వాళ్ళ మెంబర్స్ కి వాళ్ళు న్యాయం చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, కేశవరావు అనేటైనా అసలు ఉద్యమంలోనే లేడు. ఆయన ఎక్కడికో పోతే అందరికి తరిమి కొట్టారు. ఆయన చైర్మన్ ఉంటాడట, పోదాం ఆయన మెంబర్ లాగా ఉన్నారు. అయితే ఈ రాజకీయంలో నాకు అర్థం కాని ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం ఉన్నోళ్ళతోనే ఒక కమిటీ పెట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తామంటుంది. ఇది ఒక పార్టీ కల్పిస్తుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న విమలక్క అక్కడ ఎందుకు కమిటీలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దెలను బతుకున్నా కూడా ఆయన కమిటీలు ఉండాలంట నేను. కాబట్టి తెలంగాణలో చైతన్యపరిచి మొత్తం వాళ్ళ జీవితమే దాన్ని తాకట్టు పెట్టి ముందుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మెంబర్స్ లాగా పోయి ఆ ప్రభుత్వం కమిటీ అంటే వాళ్ళు జడ్జిల లెక్క కూర్చుంటే వీళ్ళు పోయి అర్జీలు ఇచ్చే పరిస్థితి, ఉద్యమ లక్షణం అది ఉండకూడదు. నిన్న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి జయంతి చేసేయండు. అయితే ఉద్యమకారులందరూ కూడా ఏదో సంక్షేమం జరుగుతుందని భయపడి
గవర్నమెంట్ మనకి ఏమైనా లబ్ధి చేస్తుందేమో, గొంతు ఎత్తుతే వచ్చేసి పోతుందేమో అని మీరేం భయపడే అవసరం లేదు. అది ఉద్యమ లక్షణం కాదు. మీరందరూ ఖండించిరా. కాసు బ్రహ్మానంద రెడ్డిది జయంతి ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నది పోర్టల్లా. మరి మీరు అందరూ ఖండించిరా. తెలంగాణ వచ్చినాక ఇంకా అప్రమత్తం ఉండాలని చెప్పారు కదా మన పెద్ద మనుషులు. మీరు అందరూ కూడా మా హక్కు లేదని అడుగుతున్నారు, కానీ మొత్తం తెలంగాణకి ఎసరు వస్తుంది తెలుసా. ఒక్క నెల రోజులు మిమ్మల్ని అందరినీ దీంట్లో బిజీ చేసి అక్కడ ఏమేమి స్కామ్లు జరుగుతున్నాయో మీకు తెలుసా. తెలుసుకోవాలి మీరు. తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా చైతన్యం పెరగాలి. ఎవరో వచ్చి మనల్ని పాలిస్తున్నారు. ఉద్యమంలో ఉన్నోళ్ళు పీఠం ఉన్నారా లేరా? తెలంగాణను రక్షించేటోళ్ళు, తెలంగాణ ఆత్మను, తెలంగాణను ప్రేమించేటోళ్ళు ఉండాలి. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఆకాంక్షించే వాళ్ళు పాలించినప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఉద్యమకారులకు న్యాయం చేస్తారంటే సంతోషమే. కానీ ఏడ చేస్తారు? నిన్న కాసు బ్రహ్మానంద రెడ్డి జయంతి చేసినప్పుడే మళ్ళీ మాకు అనుమానం ఏర్పడేది. ఇవాళ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇంకా చైతన్యం చేసుకునే అవసరం ఉన్నది మనకు. ప్రభుత్వాలు ఏదో చేస్తాయా చేయవా, సగం జీవితం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను సినిమా ప్రతినిధిని, మా లాంటి వాళ్ళకు మాకు ఇల్లు జాగ్రత్త అవసరం లేదు. కానీ మేము ఏ వృత్తిలోకి వెళ్ళైతే మేము పక్కన జరిగిపోయినామో అట్లాంటి వృత్తులకు వాళ్ళకి ఏదైనా కార్పొరేషన్లు పెట్టి మూవ్మెంట్ చేసి ఉంటే మీ అందరికి ఉపాధి ఉండేది కదా. గవర్నమెంట్ చేసేది మనమే చేసుకునేటోళ్ళం. ఈ దిశలో గవర్నమెంట్ ఆలోచిస్తలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ కానీ ఏ అంశం తీసుకున్నాను, స్కూల్స్ అని కడుతున్నారు, అది మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్. అది వీళ్ళు ఏం చేసినా సంక్షేమం బాటలో వాళ్ళకి ఎంత కమిషన్లు వస్తాయి, ఏ కాంట్రాక్టర్లు ఇవ్వాలి, అదే నడుస్తుంది తెలంగాణలో. కాబట్టి మనం అంతా దీని మీద ఆలోచన మొదలు పెట్టాలి. మనకు న్యాయం చేయడం పెద్ద కష్టతరం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కమిటీలో పెట్టినప్పుడే ఈ కమిటీ మాకు వద్దని ఎవరైనా చెప్పేట, ఈ కమిటీ మాకు అనుమానం ఉన్నది, తెలంగాణ ఉద్యమకారులు ఉండగా వేరేటోడు వచ్చి మా జీవితాలు డిసైడ్ చేసేదని ఎవరు అని అడిగారు రా మీరు? అడగలేదు. కాబట్టి కమిటీని అసలు మనం ఉపే చేయకూడదు. అసలు మీరు ఎవరు కూడా ఆడ పోయి అర్జీలు పెట్టకూడదు. మాకు వద్దు ఈ కమిటీ అననుండే. తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళు మంత్రి పీఠాలలో కూర్చున్నప్పుడు ఈయన తెలంగాణ ద్రోహినే మాకు వద్దని అన్నామా? అల్లే. తెలంగాణ కోసం ఎంతైతే కసితో పోరాటం చేసినామో తెలంగాణ వచ్చినాక మనం మొద్దు పారిపోయినాం. ఇప్పుడు చైతన్యం రావాలి. మనకు మన హక్కులు మనం డిమాండ్ చేసి తీసుకోవాలి. భయపడుకుంటే కాదు. అయ్యో వాళ్ళు ఇయ్యరేమో, వాళ్ళని ప్రశ్నిస్తే మనకి రాదేమో అనేది కాదు. ఇంకా రెండంతలు ఎక్కువ మనం కొట్లాడి తీసుకోవచ్చు. వాళ్ళ పీఠాలు దించవచ్చు. పెద్ద కథ కాదు. వాళ్ళు ఒకే మనం జాగృతం అయితే వాళ్ళ పని కథం. మనం జాగృతం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళల్లో ఈ ఆడిటోరియంస్ ఉండేది, కళారంగాలకు కూడా చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు కళాకారులకు ఏడ న్యాయం చేసిండ్రు? ఏదో వాళ్ళ సారథి అని పెట్టి ఆ సారథిలో ఎవరు ఉన్నారు, ఎందుకు ఇస్తున్నారు? రాజకీయంలో వారసత్వం ఎట్లున్నదో ఇక్కడ బట్టి పొలిటికల్ డ్రామా. తెలంగాణ సారథిలో ఎవరు ఉండాలి? ఒక దిగ్గజ కళాకారుడు ఉండాలి. ఎవరు ఉన్నారు? వాళ్ళకు తాళం తెలియదు, శృతి తెలియదు, ఏమి తెలియదు. అంటే మొత్తం కమిటీ చేసే విధానం కానీ, పోస్టులు ఇచ్చే విధానం కానీ ఏదున్నా కూడా పరిణతి లేని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళకి దిశానిర్దేశం మనమే చేయాలి. ఈ తెలంగాణ మనది, మన భూమి, మనం తెచ్చుకున్నాం, మనం అనుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇది మన దౌర్భాగ్యం. కాబట్టి తెలంగాణ వాదులనేది బాధ్యత. ఇప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు భయపడే అవసరం లేదు. వాడు ఇవ్వకుంటే మనం భూములు తీసుకుందాం, ఏడంటే ఆడ పోయి తీసుకుందాం. మన తెలంగాణ వాడు ఇచ్చేది ఏది? ఆ స్ఫూర్తి మనకు ఉండాలి. వీళ్ళు సరాసరి ఇస్తారా? వెరీ గుడ్. మేనిఫెస్టోలో పెట్టినాక మళ్ళా చర్చలు ఎందుకు? మేనిఫెస్టోలో మీరే పెట్టిరు కదా, ఓట్ల కోసం పెట్టిరా? 250 గజాల భూమి అన్నారు. 250 గజాల భూమి అని మీరు అడిగిరా? వాళ్ళే అన్నారు. అన్నప్పుడు ఇవ్వాలి కదా. వాళ్ళు ఎప్పుడు ఇస్తామన్నారు? జూన్ 2 ఇస్తామన్నారు. రాగానే ఎన్ని జూన్లు అయిపోయినాయి? ఎందుకు ఇవ్వలేదు? కమిటీ ఎందుకు అసలు? మీకు తెలియదా? దాంట్లో ఉన్న వాళ్ళకి తెలియదా ఏమేమి కావాలనేది? బేసిక్ నీడ్స్. ఈ చర్చ ఇదంతా ఏంటంటే కాలయామనం ఉండొచ్చు, బట్టి డ్రామా కావచ్చు, మిమ్మల్ని బిజీ పెట్టవచ్చు. ఒక ఆశ పెట్టేస్తే దాంట్లో మీరు బిజీ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏంటంటే మన ఉద్యమకారులము విద్య, వైద్యం, నిత్య అవసరాలు, వసతి, కపడా, మకాన్, కూడు, గూడు ఇవన్నీ మినిమం ఉద్యమకారులకు దొరకకుండా ఇంకా చిక్కిపోయిన జీవితాలు నాకు డైలీ టచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టచ్తో కూడా నిపుణున్నారు. వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మనదే కమిటీ, వాడేవాడే కమిటీ చేసేది. తెలంగాణ మనది. మనం తెస్తే మన దిగులు వీడు వచ్చింది. మళ్ళా వీడు వచ్చి మా కమిటీ చేసి ఇట్లా జడ్జిమెంట్ లా కూర్చొని ఏంటది? ఏం పోకడది?
ఉద్యమకారులు పెద్దోడు ఉంటాడు కానీ మీరు మా భిక్షతుల పీఠాలలో కూర్చున్నారు, అది మీరు మర్చిపోవద్దు. మా ఉద్యమకారులు మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తారా? ఎంత ధైర్యం మీకు? ఇవన్నీ చూసి మీ ప్రాంతాలను కూడా నేను అడుగు పెట్టలేదు. నేను వ్యతిరేకిస్తున్నా కమిటీని, ప్రభుత్వ వైఖరిని. చచ్చిపోయిన వాళ్ళు పెద్ద మనుషులు పోయినరు, బతుకున్న వాళ్ళు మెంబర్లు ఉంటారా? మీ కాడ వచ్చి అర్జీలు పెట్టుకుంటారా? చాలా మంచి వాళ్ళు సౌమ్యులు పోయినరు. మనకు దేశం ఉండాలి, మనం పోవద్దు. వాడు మన ఇంటికి వచ్చి ఏం కావాలని అడగాలి. ఇది ఉద్యమకారులను గౌరవించే లక్షణం. నేను ఖండిస్తున్న గవర్నమెంట్ చేసే విధానాలను. కాదు బ్రహ్మానంద రెడ్డి మనకు దుష్మన్, వారిని జయంతి చేసుకుంటా, నువ్వు మాకే న్యాయం చేస్తావు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తా. 10 మందికో 9 మందికో ₹1 భూమి ఇచ్చిర్రు. దానికి ఏ కమిటీ పెట్టిర్రు? ఏ కమిటీ నిర్ణయించింది? మీకు మీరే డిసైడ్ అయ్యారు. అందరు బలిసిన వాళ్ళకి పైసలు ఇచ్చిర్రు. ఆగమేటోళ్ళు రోడ్ల మీద ఉన్నారు. అంటే మీ మీద ప్రశ్నించకుండా అదొక టెక్నికా? ప్రతిదీ రాజకీయమేనా? నేను అనేది ఏంటంటే ఆ 9 మందికి 9 కోట్లు ఫ్యూచర్ సిటీలో భూములట. అంటే ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. భూమి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎవరు, తిండి లేని వాళ్ళు ఎవరు, కిరాయికి ఉండేటోళ్ళు ఎవరు? మీరు చూసిండ్రా? ఇన్నేళ్ళు అయిపోయింది. వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు? ఏ దాంట్లో ఇచ్చిర్రు? నేను అనేది ఏంటంటే అది ఇచ్చే అవసరమే లేదు. మన సొమ్ము వృధా చేసిర్రు ఏదో బిల్డప్ ఇవ్వడానికి. అది కూడా నేను ఖండిస్తున్నా. పేదోళ్ళని పెట్టి ధనవంతులకు, ఇల్లు ఉన్నోళ్లకు మళ్ళీ ఇల్లు ఇచ్చుడేది. వాళ్ళు తీసుకున్నారు ఎట్లా? తెలంగాణ వాదులకు, నాయకులకు సోయ ఉండాలి కదా, వాడు ఇస్తాడు టెక్నిక్ కి. మీరు ఎట్లా ఏ ముఖం పెట్టుకొని తీసుకున్నారని నేను అడుగుతున్నా. మనతో ఉద్యోగం చేసి చిక్కిపోయిన వాళ్ళ బతుకులు చూసుకుంటా నువ్వు హాయిగా ఎలా తీసుకోగలుగుతావు? లీడర్ అంటే ఎట్లుండాలంటే మన కింద న్యాయం జరిగినాక మనం ముట్టాలి, కానీ మనమే తీసుకొని హాయిగా ఉద్యమం కాదు. ఉద్యమ స్వభావం లేని వాళ్ళకు మీరు ₹1 భూములు ఇచ్చారు. ఇది ఉద్యమ స్వభావం కాదు. ఇచ్చినోడు కరెక్ట్ కాదు, తీసుకున్న వాళ్ళు కూడా అది ఆదర్శం కాదు. జై తెలంగాణ.